సాధారణంగా ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకొని ఇంట్లో పనులు చూసుకొని మీరు చేసే పనికి వెళ్ళిపోతారు. ఉద్యోగాలు చేసేవారైనా లేదా పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారైనా సరే ఎవరికైనా సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మీరు స్నానం చేసే దిశను బట్టి కూడా కొన్నిసార్లు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అని పండితులు చెప్తున్నారు. ఎవరి ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా ఉంటున్నాయో, ఎవరి ఇంట్లో అప్పుల బాధలు ఎక్కువగా ఉంటున్నాయో, కలహాలు ఎక్కువగా వస్తూ ఉంటున్నాయో వారు స్నానం ఏ దిక్కు వైపు నిలబడి చేస్తున్నారో గమనించండి. మనం స్నానం ఆచరించేటప్పుడు తూర్పు వైపు తిరిగి స్నానం ఆచరించటం వలన ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలాగే నదీ స్నానాలు చేసేటప్పుడు కూడా ఉత్తరానికి తిరిగి స్నానం చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇంట్లో కూడా ఉత్తరం వైపు పడమర వైపు నిలబడి స్నానం ఆచరించవచ్చు, కానీ దక్షిణం వైపు తిరిగి స్నానం చేయకూడదు. ఇంట్లో కానీ నదీ స్నానములు కానీ దక్షిణం వైపు తిరిగి చేయకూడదు. ఇలా చేయటం వలన అన్ని కష్టాలే ఎదురవుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దక్షిణం దిక్కు యముడికి సంబంధించినది కనుక దక్షిణం వైపు నిలబడి స్నానం చేస్తే యముడు అన్ని కష్టాలనే కలుగచేస్తాడు. ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో పడమర దిక్కు వైపు స్నానం చేసేవారికి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగి మనశ్శాంతి, ధనం లభిస్తాయి. ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ దిక్కుకు అధిపతి శనీశ్వరుడు. శని భగవానుడు ఏకాగ్రతను కలుగజేస్తాడు. అధికార ప్రాప్తి కలుగుతుంది. అలాగే తూర్పుముఖంగా నిలబడి స్నానం చేస్తే అన్ని పనుల్లో విజయాలు లభిస్తాయి. చెరువులో కానీ నదుల్లో కానీ స్నానం చేసేటప్పుడు ఉత్తర ముఖానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కనుక దక్షిణం వైపు మాత్రం తిరిగి స్నానం చేయకుండా జాగ్రత్త పడండి. ఇవన్నీ పెద్దలు చెప్పిన సూత్రాలే. స్నానం ఆచరించడానికి కూడా ఒక నియమం అవసరమా అని ఆలోచించడం కన్నా ఈ నియమాన్ని పాటించడం వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇబ్బందులు లేని జీవితం మీ సొంతమవుతుంది. ధనానికి లోటు లేకుండా జీవిస్తారు. ఎప్పుడూ సంతోషంగా జీవిస్తారు. కనుక మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఈ చిన్న పని చేసి అద్భుతమైన జీవితాన్ని పొందండి. మర్చిపోవద్దు,